హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎస్ స్టడీ సెంటర్ అనకాపల్లి. నేను మీ మోహన్ సార్, ఫ్యాకల్టీ ఫిజికల్ సైన్స్ త్రూఅవుట్ ఆంధ్ర తెలంగాణ. మన ఈరోజు ఏం స్టార్ట్ చేద్దామంటే టెట్ టు డిఎస్ పర్పస్లో ఒక టాపిక్ స్టార్ట్ చేద్దామన్నా. సో ఫిజిక్స్లో ఒక టాపిక్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ టాపిక్ పేరు తెలుసా? ఎస్ అన్న. ఆ టాపిక్ పేరే ఎలక్ట్రిసిటీ, విద్యుత్ అనే టాపిక్ అన్న. ఎందుకంటే టెక్స్ట్ బుక్ వచ్చి చెప్పాలా, ఇవన్నీ ఎన్సెట్ బిట్లు రైల్వేకి పడతాయి, అలానే ఎస్ఎస్సికి పడతాయి. మోస్ట్ ఇంపార్టెంట్ డిఎస్సినైనా, డిఎస్సి అయినా టెట్ అయినా. సో ఎందుకంటే ఇది 6th క్లాస్లో ఉంది, 7th ఉంది, 8th ఉంది, 9th లేదు. 9th క్లాస్ తప్పించేసి అన్ని క్లాసులో ఉందన్న. అలాగనే 10th వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజం. సో ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాం. ఏం విద్యుత్ అంటే ఫస్ట్ పరిచయం చూద్దానని ఒకసారి పరిచయం చూద్దాం. మీకు ఆన్లైన్లో క్లాసులు ఉంటాయి, ఆఫ్లైన్లో కూడా క్లాసులు ఉంటాయి. సో జస్ట్ లిజన్ కేర్ఫుల్లీ. మరి ఏంటి సార్ విద్యుత్ అంటే? అసలు విద్యుత్ అంటే తెలుసు మీకు, శక్తి స్వరూపం కదా. అది చూద్దాం. విద్యుత్ అంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ ఆపోజిట్ చార్జెస్ అట. ఇట్ ఈస్ ఏ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ ఆపోజిట్ చార్జెస్. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ ఎలక్ట్రిసిటీ అట. రెండు విరుద్ధ ఆవేశాల మధ్య జరపడిన ఆకర్షణ బలాన్ని ఏమంటామంట? విద్యుత్ అంటాం. అని నేను చెప్పట్లేదు, ఎప్పుడో చెప్పాడు ఒక శాస్త్రవేత్త. అతని పేరే థేల్స్ ఆఫ్ మిల్లర్స్ అంట. ఏం పేరునా? థేల్స్ ఆఫ్ మిల్లర్స్. యూ హ్యావ్ టు సే థేల్స్ అంటాం, సింపుల్గా షార్ట్ కట్ కదా. థేల్స్ అంటామా? అకార్డింగ్ టు థేల్స్ ఏం చెప్తాడట? ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ ఆపోజిట్ చార్జెస్, ఇట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిసిటీ అంటాడు. ఎందుకు సార్? చూద్దాం ఎందుకంటాడంటే అతని పేరు థేల్స్ ఆఫ్ మిల్లర్స్ అన్న. పూర్తి పేరైతే థేల్స్ ఆఫ్ మిల్లర్స్. మొట్టమొదటిసారిగా ఈ విద్యుత్ అనే పదాన్ని ఎవరికి అడుగుతాడు, ఎవరు పరిచయం చేశారు అంటే అతని పేరే థేల్స్ ఆఫ్ మిల్లర్స్ అట. ఎలక్ట్రిసిటీ ఇస్ ద వర్డ్ ప్రపోజ్డ్ బై థేల్స్ ఆఫ్ మిల్లర్స్. ఎలా చెప్పాడంటే ఏం చిన్న ప్రయోగం చేశాడని అతను. ఏం ప్రయోగం చేశాడంటే ఒక పదార్థాన్ని వేరే పదార్థంతో రుద్దాడు. అలా రుద్దితే ఏమవుద్దట? రెండు ఆవేశాలు వచ్చాయనన్న. రెండు ఆవేశాలు వచ్చాయట. అదే వస్తాయి నిజంగా వస్తాయి, నిజమే. అతను ఏం చేస్తాడంటే హీస్ ఆంబర్ రబ్బడి విత్ వూల్ క్లాత్. ఆంబర్ తీసుకున్నాడు. ఇతను ఏం చేశాడంటే ఆంబర్ అనే పదార్థాన్ని ఏం చేశాడు తెలుసా? ఒక వూల్ క్లాత్తో, అంటే ఉన్ని చర్మంతో రుద్దడం స్టార్ట్ చేశాను. ఉన్ని చర్మం అంటామా, వూల్ క్లాత్ అంటే అది. ఆంబర్ అంటే తెలుసా? యాక్చువల్ ఆంబర్ ఇంగ్లీష్ పదము, అయితే దీని పేరు సీమ గుగ్గిలం. సీమ గుగ్గిలము. ఆంబర్ని దీంతో రుద్దడం స్టార్ట్ చేసాడు అంతే, రబ్ చేసాడు అంతే. రబ్ చేస్తే అతనికే తెలియకుండా దీనికి ఒక ప్లస్ ఆవేశము, దీనికి ఒక మైనస్ వచ్చాయట. అంటే రెండు విరుద్ధావేశాలు వచ్చాయి. ఇలా రెండు విరుద్ధావేశం జరపడిన ఆకర్షణ బలాన్ని ఏమంటాడు అతను? విద్యుత్ అంటాడు. అందులో ఒక కారణం ఉంది. ఎందుకు అలా అంటాడంటే ఆంబర్ అనగా గ్రీకు భాషలో అర్థమే ఎలక్ట్రాన్స్ అట. ఆంబర్ మీన్స్ ఇన్ గ్రీక్ లాంగ్వేజ్ అంటే ఏంటన్నా ఎలక్ట్రాన్లు. కనుక దాన్ని ఏమంటాం? ఎలక్ట్రిసిటీ అంటాం. ఎలక్ట్రిసిటీ గుర్తుంచుకున్నానా? ఆంబర్ అని గ్రీక్ భాషలో ఎలక్ట్రాన్లు అట. అలా ఆంబర్ని రుద్దడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రాన్లు మార్పిడి జరిగాయి. అది మార్పిడి జరగడం ఏమొద్దట? రెండు ఆవేశాలు ఏర్పడిన ఒక ప్లస్ ఆవేశము, మైనస్ ఆవేశము. వాటి మీద ఇప్పుడు ఆటోమేటిక్గా ఆకర్షణ ఉంటుంది, అంతే కదా. రెండు విరుద్ధ ఆవేశం ఏర్పడిన ఆకర్షణ బలాన్ని ఏమంటాం? విద్యుత్ అంటాడు. ఎవరు? నేను కాదు, అతను ఎవరు? థేల్స్ ఆఫ్ మిల్లర్స్ చెప్పాలి. నిజంగా వస్తాయి సార్ అంటే నిజంగా వస్తాయి. మీరేం ట్రై చేయండి. ఆడి కూర్చున్నారా? ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు కదా, కుర్చీకి చేయని రబ్ చేసి చూడు ఒకసారి. రబ్ చేయాలా, రుద్దాలి. రుద్దుతో ఆటోమేటిక్గా నీకు కూడా కరెంట్ పడుతుంది. నిజమే. అదే సార్ నిజమేంట? నిజమే. ఎందుకంటే ఏ వస్తువైనా లోన్ ఏముంటాయినైనా ఆటమ్స్ ఉంటాయి. యు నో వెరీ వెల్. ప్రతి ఆబ్జెక్ట్ కూడా మేడ్ విత్ సమ్ పార్టికల్స్ కదా, నేర్చుకున్న ఆల్రెడీ. సో ప్రతి వస్తువులు కూడా ఏముంటాయట? చిన్న చిన్న కణాలు ఉంటాయి. ఆ కణాలు ఏమంటాం? పరమాణువులు అంటాం. పరమాణు లోపల ఏముంటాయి తెలుసు మీకు? ఏ పరమాణువైనా ఎలక్ట్రాన్లు ఉంటాయి, ప్రోటాన్లు ఉంటాయి అనుకో. ఏ పదార్థమైనా సమాన సంఖ్యలు ఉంటాయట, ప్రోటాన్లు అండ్ ఎలక్ట్రాన్లు. వీ నో వెరీ వెల్. అందుకే ఎవ్రీబాడీ ఈజ్ ఏ న్యూట్రల్ అన్న. విశ్వంలో ఏ వస్తువైనా, మనమైనా ఖచ్చితంగా రెండు ఆవేశాలు ఉంటాయి మనకు కూడా. ఒకటి ప్లస్ ఆవేశము, మైనస్ ఆవేశం. రెండు ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. కనుక ఏ బాడీ ఎలాగ ఉంటుంది? న్యూట్రల్, అంతే కదా. దాన్ని ఏమంటాం? న్యూట్రల్ అంటాం, తటస్థం అంటాం. ఏ బాడీ అయినా సో 3 ప్లస్లు ఉంటాయి, 3 మైనస్లు ఉంటాయి. అలా ఏ బాడీ అయినా. ఇంకో బాడీ తీసుకుందాం, పక్కన
ఇదో బాడీనైనా ఇక్కడ కూడా 3 ప్లస్లు ఉంటాయి 3 మైనస్లు ఉంటాయి. ఇప్పుడు నేను చేస్తున్నాను రబ్ చేయమని చెప్తున్నాను. ఒక బాడీని ఇంకో బాడీతో రబ్ చేస్తే, ఒక పదార్థాన్ని ఇంకో పదార్థంతో రబ్ చేస్తే ఏమవుతుందన్నా ఇందులోన ఎలక్ట్రాన్లు జంప్ చేస్తారు. అలాగా నిజమే, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ. అప్పుడు ఏమో తెలుసు మీకు, ఏమో చూడన్నా ఇప్పుడు ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది అనుకో, వెళ్ళిపోతే ఇక్కడికి వస్తుందన్నా అప్పుడు మైనస్ అవుద్ది ఆ బాడీకి. ఈ బాడీకి ఎలక్ట్రాన్ కోల్పోయింది కదా, కానీ నెట్ మీద ఏముంటుంది ప్లస్ ఉంటుంది. ప్లస్ మైనసా పోయి, ప్లస్ మైనసా పోయి, ఏం మిగులుతుంది ప్లస్సే మిగులుతుంది. అంతే కదా. ఎప్పుడైనా నేను రొద్దగా నాడడానికి ఏమవుద్దట ఎలక్ట్రాన్ జంప్ అవుతాయి. మ్యాటర్ ప్రాపర్టీని దానికి ధర్మం అది. అలా రుద్దినప్పుడు ఏమవుద్దట ప్లస్ మిగిలిపోద్దా మైనస్ మిగులుతుందా? రెండు విరుద్ధావసరం ఏర్పడిన ఆకస్మాలను ఏమంటాడు విద్యుత్ అంటాడు. ఎవరినైనా తేల్స్ ఆఫ్ చెప్పాలి. నిజమే, ఆ ఎగ్జామ్లో కాదు, ఏ ఎగ్జామ్ తీసుకోవచ్చు. మీరు చిన్నప్పుడు బెలూన్స్ ఉంటాయా, బెలూన్స్ దాన్ని బాగా రబ్ చేయండి. రబ్ చేస్తే దానికి కూడా కొంత ఆవేశం వచ్చేది తెలుసు మీకు, దానికి కూడా కొంత ఆవేశం వచ్చేది, దాన్ని కరెంట్ అంటాం. అయితే వచ్చింది కదా ఎలా తెలుస్తారంటే, చిన్న తీసుకున్న పీస్ ఆఫ్ పేపర్స్ మీద ఉంటాయి కదా, చిన్న చిన్న కాగితం ముక్కలు తీసుకుని కింద పెడితే అవేమవుతాయి పైకి అట్రాక్ట్ అవుతాయట. నిజమే, కాదు చెక్ చేయండి. ఒక బెలూన్ తీసుకుని బాగా గుద్దండి. గుద్దిన తర్వాత చిన్న చిన్న కాగితం ముక్కలు ఉంటాయి కదా, వాటిని చెక్ చేస్తే అవి అట్రాక్ట్ అవుతాయట. ఎందుకు అట్రాక్ట్ అయ్యాయి? దానికి కొంత ఆవేశం వచ్చింది. నేను నిజమే, కొంత ఆవేశం వచ్చింది అనుకోండి, ఇంకో బాడీకి ఎటువంటి ఆవేశం లేదు, బాడీ మీదుగా అవి అట్రాక్ట్ చేస్తాయని చెప్పచ్చు. ఏవైనా ఫర్ ఎగ్జాంపుల్కి మీరే ఉన్నారు, శనివారం వచ్చింది అనుకోండి, తలకు స్నానం చేస్తామా ఫుల్గా, దువ్వెన ఉంటుందా? దువ్వెన అంటే ప్లాస్టిక్ దువ్వెనే, ఫుల్గా దువ్వుతున్నావు, దువ్విన తర్వాత ఆ దువ్వుని కొంత ఛార్జ్ వచ్చేద్దట తెలుసా. ఆ దువ్వుని కొంత ఆవేశం వచ్చేది అండ్ తలకు కొంత ఆవేశం వచ్చేది చెప్పచ్చు. ఆ దువ్వుని కూడా ఎప్పుడైనా చిన్న చిన్న కాగితం ముక్కలు పెట్టినట్లయితే ఏమవుతాయి అట్రాక్ట్ అవుతాయి. నిజమే, మీరు ఎప్పుడైనా శనివారం పూట స్నానం చేసి ఈవినింగ్ 7 అప్పుడు ఒకవేళ దువ్వారు అనుకోండి, అలా దువ్వకూడదు అంటారు ఎక్కువ మంది. కరెంటు పోయింది అనుకోండి, అంటే ఖచ్చితంగా దువ్వకో. దువ్వితే మేము బయట నుంచి చూస్తామా, దూరం నుంచి చూసే వ్యక్తులకి నీ తలపైన స్పార్కింగ్ వస్తుందట. నువ్వు దువ్వుకుంటున్నావు అంతే, నీ పనేదే కదా, దువ్వేవా నీ తలపైన కూడా కొన్నిసార్లు స్పార్కింగ్ రావడానికి అవకాశం ఉంది. నిజమే, అదే సార్ దెయ్యాలంటే మాకు దెయ్యాలకు కనబడతావు నువ్వు. నిజమే, ఇప్పుడు కరెంటు స్పార్కింగ్ వస్తుందట. కావాలి చూపిస్తున్నాను నన్ను. ఎందుకు సార్ కరెంటు ఏర్పడుతుందంటే, ఇంకా సింపుల్ చెప్పాలని మీకు అర్థం కావాలంటే, ఇదొక వస్తువు అని చెప్పానా. కొంచెం ఎగ్జాంపుల్కి అనుకోండి, నేను సరదాగా చెప్తున్నాను. ఇదొక వస్తువు అంటే న్యూట్రల్ అంతే కదా. 3 ప్లస్లు ఉన్నాయి 3 మైనస్లు ఉన్నాయి, ఇక్కడ 3 ప్లస్లు ఉన్నాయి 3 మైనస్లు ఉన్నాయి, అంటే ఎవ్రీబడి ఈజ్ ఏ న్యూట్రల్. సరదాకి ఇదొక మండపం అనుకోండి, కళ్యాణ మండపం. ఇదొక కళ్యాణ మండపం. ఏమవుతాయిలో పెళ్ళిళ్ళు అవుతాయి. 3 పెళ్లి కుమారులు 3 పెళ్లి కుమార్తెలు ఉన్నారు అనుకో, అంతే కదా. ఇక్కడ కూడా మండపం పక్కనే, సిటీస్లో అయితే పక్క ఉన్న మండపాలు. ఇక్కడ 3 పెళ్లి కుమారులు 3 పెళ్లి కుమార్తెలు ఉన్నారు. ఓకే, అర్థం కాదని చెప్తున్నాను అంతే. ఏమైంది సార్ అంటే, ఈ పెళ్లి కుమార్తెకి ఎప్పటి నుంచో ఫ్లాష్ బ్యాక్ ఉంది. చిన్నప్పటి నుంచి పాపం ఇద్దరు కలిసి పెరిగారు, బాగా చదువుకున్నారు. కాకపోతే మాట తెలిపాడు ఎక్కడికో, ఫారెన్ డబ్బులు సంపాదిస్తాం డియర్ అని చెప్పేసి, జాబ్ చేస్తాం డియర్ అని చెప్పేసి వెళ్ళిపోయాడట. ఫారెన్కు ఎటు వెళ్ళిపోయాడు తెలియదు, ఫోన్ చేయలేదు, ఫోన్ లేదట అప్పుడు, మరి ఉత్తరం రాయలేదు, పెన్ దొరకలేదట అబ్బాయికి. కానీ పాపం అమ్మ అలా వెయిట్ చేసింది 5 years 6 years 10 years వెయిట్ చేసింది. పేరెంట్స్ ఒప్పుకోరు కదా, అమ్మ చాలా నీ ప్రేమ, చాలా పవిత్రమైన ప్రేమ చాలని చెప్పేసి ఏదో 5 మంత్స్ సందర్భం వచ్చినప్పుడు ఒక అబ్బాయిని చేసి పెళ్ళికి రెడీ చేశానన్న అమ్మాయిని. అయితే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది మండపంలో, తాళి కట్టేసింది, ఇతను ఎంప్లాయే. కాకపోతే లాస్ట్లో ఒక నక్షత్రం చూపిస్తారు పెళ్ళైన తర్వాత. అందరూ తెలుసు కదా, తాళి కట్టిన తర్వాత ఒక స్టార్. ఏ స్టార్ అది? అరుంధతి నక్షత్రం అంటామా, ఏ నక్షత్రం? అరుంధతి నక్షత్రం చూపిస్తారు. ముందులో తర్వాత విషయం ఎలా వచ్చారనుకో, నిజంగా పెళ్లి కుమార్తె వచ్చింది ఈ పెళ్లి కుమారుడితో. కానీ అదే సందర్భంలో అదే మండపంలో ఉన్నాడు పెళ్లి కుమారుడు. చిన్నప్పుడు వెళ్ళిపోయాడు కదా, పెన్ లేక ఉత్తరం రాయలేదు, ఫోన్ లేక ఫోన్ చేయలేదు పాపం అమ్మాయికి, ఏవో మనకు తెలియని కండిషన్స్. అయితే ఆ మండపంలో కనిపించాడట అబ్బాయి. ఏమీ ఆలోచించకుండా పవిత్రమైన వెంటనే షీఈజ్ ఎలిప్స్ విత్ హిమ్, అతనితో జంప్ అనుకోండి. ఎవరినంతే కదా, జస్ట్ పెళ్ళి అయిందంతే, ఇంకేం అవ్వలేదు. అబద్ధం చెప్పండి, వెళ్ళిపోయిందన్న. అప్పుడు ఏమవుద్దురట, వీళ్ళిద్దరు హ్యాపీయే,
కదా, వాళ్ళకి కావాల్సింది అదే కదా. కానీ ఇక్కడ పాపం ఈ మండపంలో ఉంటాడు ఒక నలాటోడు ఉంటాడు అక్కడ వరుడు. ఇదేంటిది నా పక్కన ఉన్న ఇంతవరకు ఇప్పుడేమో అతను వెళ్ళిపోతామంటే ఏం చేస్తాం, ఇది వెళ్ళిపోయింది మండపంకి అంతే కదా. ఇక్కడ ఎవరు ఉంటారు, పెళ్లి కుమారుడు ఉంటాడు ఫుల్ ఆవేశంతో. ఖచ్చితంగా ఎవరికి ఆవేశం ఉంటుంది కదా, బోధనలు అయిపోయి బోలు ఖర్చు పెట్టాం మాటకేమి. సో ఇక్కడ పెళ్లి కుమారుడు ఉంటాడా, ఇక్కడ అంతకంటే ఆవేశం ఉంటుంది నా ఇంకొక అమ్మాయికి. ఎవరు, పెళ్లి కుమార్తె మిగిలింది కదా. ఇదేంటిది నేను 10 lakhs ఇచ్చాను నీకు, లేకపోతే ఇది ఖర్చు పెట్టాను, నీ పక్కనేమో ఆవిడ సరిపోతాం అంటే నా మాట అంటే ఓకే డిఏ నాకు చాలా ప్రాబ్లమ్స్ అని చెప్పేసి నీకు ఒక 50 lakhs ఇస్తాను అంటున్నాను. ఓకే అంతకన్నా నాకేముందని చెప్పేసి తీసుకుంది. అయినప్పటికీ ఇక్కడ ఏం జరుగుతుందట, ఒక ఆవేశం నిండిపోతుంది పెళ్లి కుమార్తె. అప్పుడు చూడండి ఇక్కడ ప్లస్ ఉందా మైనస్ ఉందా, వరుడు ఉన్నాడా వధువు ఉందా. సో అనుకోకుండా వీటి మధ్య ఏముంటుందట, అట్రాక్షన్ పుడుతుంది. ఖచ్చితంగా 50 lakhs వచ్చాయినా వీడియో ఎంప్లాయ్, ఓకే మనకు కావాల్సింది ఏముంది, నువ్వు అబ్బాయి అమ్మాయి, ఖచ్చితంగా ఆటోమేటిక్గా అట్రాక్షన్ పడుతుందా. అలా రెండు విరుద్ధావేశం జరపడిన ఆకర్షణ బలాన్ని ఏమంటామట, విద్యుత్ అంటాం. ఇలా అనము, దేన్ని విద్యుత్ అంటాము, జస్ట్ అర్థం కాదని చెప్పినంతే ఏమనుకోకుండా. ఓకే అన్నా అంత సింపులే. కరెంట్ అంటే ఏంట్లేదన్నా ఫ్లో ఆఫ్ ఛార్జెసే. అయితే కరెంట్ అంటే డేటా ఇదినైనా రెండు విరుద్ధావేశం జరపడిన ఆకర్షణ బలాన్ని ఏమంటాము, విద్యుత్ అంటాము. అంటే ఆవేశం ఉండాలి. వేటికి ఉంటుంది ఆవేశం, ఎలక్ట్రాన్స్కి ఉంటుంది ప్రోటాన్స్కి ఉంటుంది. సేమ్ ఛార్జ్ అయినా తెలుసా, డూ యు నో ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ ఉందనుకో తక్కువ ఛార్జ్ ఉంటుంది. మరి డూ యు నో ప్రోటాన్ ఛార్జు తక్కువ ఛార్జే, ఎక్కువే ఉండదు. ఎంత తెలుసా, జస్ట్ తక్కువనైనా 1.602 × 10⁻⁻19 కూలుంబులు. ఇంపార్టెంట్. మరి దీని ఎంత, దీని ఆవేశమే మైనస్ ఆవేశమేనా, ప్రోటాన్ది ప్లస్ ఆవేశం కదా. అంటే ముందు ప్లస్ వేసుకుంటాం, నెత్తి మీద కాదు. 1.602 × 10⁻⁻19 కూలుంబులు. సేమ్ ఛార్జ్. దేనిది, ప్రోటాన్ది. దేనిది, ఎలక్ట్రాన్ది. జస్ట్ దీనికి మైనస్ ఉంటే దీనికి ప్లస్ ఉంటుంది అంతే. ఇప్పుడు చూద్దానన్నా అసలు విద్యుత్తు రకాలేంటి. విద్యుత్ అంటే రెండు విరుద్ధావేశాల మధ్య జరపడిన ఆకర్షణ బలాన్ని విద్యుత్ అంటామా, అది ఆవేశమేనా. అయితే ఎలా ఉంటుందట, రెండు రకాలు ఉంటుంది విద్యుత్తు. ఇన్ దిస్ టాపిక్ ఎలక్ట్రిసిటీ ఈజ్ 2 types అన్న. ఇన్ దిస్ టాపిక్ ఎలక్ట్రిసిటీ ఈజ్ 2 types. ఇది స్టార్టింగ్ అన్న. ఎలా ఉంటుంది విద్యుత్ అట, రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి స్థిర విద్యుత్తు. చెప్పిన ఒకటి ఇది స్థిర విద్యుత్తు. దీన్ని మనము స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటాము. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. రెండవది ఏంటి మనం అంటామా, కరెంట్ అంటామా. కరెంట్ అంటే ఇదే, ఇది కాదు కరెంట్ అంటే. సో రెండవది కరెంట్ ఎలక్ట్రిసిటీ, దాని పేరే ప్రవాహ విద్యుత్తు. చెప్పండి రెండవది ఏంటైనా, ప్రవాహ విద్యుత్తు చెప్పాలి. సో రెండవది కరెంటు ఎలక్ట్రిసిటీ అంటాం. చూద్దాం ఏంటి కరెంట్ అంటే. కరెంట్ అంటే ప్రవహించాలి, ఆవేశం ప్రవహించాలట. చూద్దానన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ అబౌట్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. పేరులో ఉంది స్టాటిక్ అంటే స్థిరంగా ఉండాలి. ద స్టడీ ఆఫ్ ఛార్జెస్ అట్ రెస్ట్ నాన్న. ద స్టడీ ఆఫ్ ఛార్జెస్ అట్ రెస్ట్ అయితే దాన్ని ఏమంటాం, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటాము. వస్తువు పైన ఆవేశాలు స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉంటే దానివల్ల కలిగే విద్యుత్తుని ఏమంటాం, స్థిర విద్యుత్ అంటాం. ఏదో వస్తువు ఉంది, ఇప్పుడు ఆ వస్తువు బాగా అప్ చేస్తాం, కుర్చీ పైన కొంత ఆవేశం ఉంటుంది, దాన్నే కరెంట్ అంటే. దాన్నే విద్యుత్ అంటారట. ఒక వస్తువు పైన స్థిరంగా ఉండే ఆవేశాల వలన కలిగే విద్యుత్తుని ఏమంటామంట, స్థిర విద్యుత్ అంటాము. స్టాటిక్ అంటే ద స్టడీ ఆఫ్ చార్జెస్ అట్ రెస్ట్, ఇట్ ఈస్ కాల్డ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కొలవచ్చా, దీన్ని ఎవరు కనుక్కున్నారు, అతని శాస్త్రవేత్త పేరు థేల్స్ ఆఫ్ మిల్లర్స్. సింపుల్ హ్యావ్ టు సే థేల్స్ అంటాం. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ప్రపోజ్డ్ బై థేల్స్ ఆఫ్ మిల్లర్స్. అంటే ఏంటన్నా, వస్తువు ప్రతలం పైన ఆవేశం స్థిరంగా ఉండాలి, అది ప్లస్ అయినా మైనస్ అయినా దేని విద్యుత్ అంటాం కదా. ఎలా కొలుస్తామన్నా, ఒక వస్తువు పైన ఆవేశం ఉందా లేదా చెప్పొచ్చు మనం ఈజీగా. నీ బాడీ పైన ఆవేశం ఉందా లేదా, ఎంత ఉంది చెప్పిన. ఆవేశం ప్రమాణం ఏంటి, ఆవేశం ప్రమాణం ఏంటి, కూలుంబ్ చెప్పాలా. ఏదైనా కూలుంబే. ఎందుకు, ఒక్క ఎలక్ట్రాన్ ఉందనుకో ఆవేశం ఎంత, 1.602 × 10⁻⁻19 కూలుంబులు. కానీ అడుగుతానన్నా స్థిర విద్యుత్తుకి ప్రమాణం అంటాడు. వాట్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ, ఆంపియరా, వోల్టా, వాటా, కూలుంబా.
వోల్ట్ కాదు, ఆంపియర్ కాదు, ఓన్లీ కూలుంబ్. ఎక్కువ మంది తెలుసు కరెంట్ అనుకో ఆంపియరే, వీ నో వెరీ వెల్. ఇది కరెంటే. ఏ కరెంటు? స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటాం. దీని ప్రమాణం మాత్రం కూలుంబ్ చెప్పాలి. ఇంపార్టెంట్, కూలుంబ్లో చెప్పాలట. దేనికి? దీనికి. మరి కొలవచ్చా? ఎస్, వై నాట్, ఖచ్చితంగా కొలవగలము. విద్యుత్తుని కూడా. ఏ విద్యుత్తుని? స్థిర విద్యుత్తుని. దాని ప్రమాణమే కూలుంబా. ఎలా కొలుస్తాం? విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ యూజ్డ్ ఫర్ టు మెజర్ ద స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటాడు. చెప్పండి అన్న. స్థిర విద్యుత్తును కొలిచే పరికరం పేరు అడుగుతాడు. పరికరం పేరు ఏంటంటే ఆ పరికరం పేరే ఎలక్ట్రోస్కోప్ అట. చెప్పండి, ఏ స్కోప్? ఎలక్ట్రోస్కోప్. దీని పేరే తెలుగులో ఎలక్ట్రోస్కోప్ అంటాం. ఇంకా కావాలంటే విద్యుత్ దర్శిని. చెప్పండి, ఏ దర్శిని? విద్యుత్ దర్శిని. ఇప్పుడు వినలేదు కదా పాఠం. దీని పేరు ఎలక్ట్రోస్కోప్ అన్నా. దీంతో కొలుస్తాము నీ పైన ఆవేశం ఎంత ఉందో. మనకుండే ఆవేశం కాదు, కోపం ఆవేశం రగిలిపోతావా? ఆవేశం కాదు. సో ఎప్పుడైనా 2 వస్తువులు రుద్దినట్లయితే ఖచ్చితంగా మన పైన కొంత ఆవేశం ఏర్పడుతుంది. దాన్ని కొలవచ్చేట. ఎలా కొలుస్తాం? కూలుంబులు. ఆ పరికరం పేరేంటి? విద్యుత్ దర్శనం చెప్పాలి. పరికరం పేరు విద్యుత్ దర్శనం చెప్పాలి. ఓకే, ఇది మనకి తెలుసురా అండి. ఈ విద్యుత్ వాడతారట జిరాక్స్ మిషన్లలో. జిరాక్స్ మిషన్లో జిరాక్స్ చేస్తామా? దానికి వాడే విద్యుత్ ఏ విద్యుత్తు? స్థిర విద్యుత్తే. కానీ ఎక్కువ వాడతాము కరెంట్ అన్న. అందరికి ఇప్పుడు కరెంట్ ఉందా లేదా? కరెంట్ అంటామా? అది వాడుతానన్నా. అసలు కరెంట్ అంటే ఏంటి చూద్దానన్నా. కరెంటు ఎలక్ట్రిసిటీ చూద్దానన్నా. సో కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి? అది మళ్ళీ 2 రకాలు ఉంటుంది నాన్న. ఏసీ కరెంటు, డీసీ కరెంట్ అంటాం. అసలు కరెంట్ చూద్దాం ఫస్ట్. సో వాట్ ఈజ్ ద కరెంటు ఎలక్ట్రిసిటీ? రెండవది కరెంటు ఎలక్ట్రిసిటీ అంటే ప్రవాహ విద్యుత్. మన వెరీ ఇంపార్టెంట్. డిఎస్సికైనా, టెట్కైనా, రైల్వేకైనా, ఆర్ఆర్బి గ్రూప్ డీకైనా, ఎన్టీపీసీకైనా, ఏఎల్పి అయినా, జేఈ అయినా, ఎస్ఎస్సి, సీజీఎల్ అన్నిటికి పనికి వస్తున్నాయి సిలబస్. ఎందుకంటే ఇవన్నీ ఎన్సెట్ టాపిక్స్. ఎన్సెట్ బుక్స్లో ఉన్నాయి టాపిక్స్. అంటే 6th, 7th, 8th, 9th ఉన్నాయా ఆ టాపిక్స్ అనమాట. దీన్ని ఏమంటానన్నా? ప్రవాహ విద్యుత్ అని పిలుస్తారు. ప్రవాహ విద్యుత్తు. ఏంట విద్యుత్ అంటే వినాలి నాన్న. ఆవేశము స్థిరంగా ఉంటే స్థిర విద్యుత్తు, వినో వెరీ అంతే కదా. ఇప్పుడు ఆవేశం స్థిరంగా ఉండదట, ప్రవహిస్తుంది. ఒక సరళిలో ప్రవహిస్తట. సో విద్యుత్ అనేది ఒక ప్రవాహం అని చెప్తారు శాస్త్రవేత్త. విద్యుత్ అనేది ఒక ప్రవాహం లాంటిది అని చెప్పిన శాస్త్రవేత్త పేరే విలియం బార్డ్స్. నా టెక్స్ట్ బుక్ బెట్స్ కనుక ఏమంటాడు? ప్రవాహ విద్యుత్తును కనుగొని అడుగుతాడు. ప్రవాహ విద్యుత్తును కనుగొని దేవుడు విలియం బార్డ్సే. మరి కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటే డేటా ద స్టడీ ఆఫ్ చార్జెస్ అట్ మోషన్. ద స్టడీ ఆఫ్ చార్జెస్ అట్ మోషన్ ఇట్ ఈస్ కాల్డ్ కరెంట్ అట్నా. ఆవేశం అనేది ఒక తీగ ద్వారా ప్రవహిస్తే దాన్నే కరెంట్ విద్యుత్ అంటాం. ఆవేశాలు అనేవి తీగ ద్వారా ఏం చేయాలి? ప్రవహించాలి. ఆవేశం ప్రవహిస్తేట. సో తీగ ద్వారా ఆవేశం ప్రవహిస్తే ఏమంటాం? ప్రవాహ విద్యుత్ అంటాం. ఎలా చెప్తానన్నా? ఒక యూనిట్ టైంలో, ఒక యూనిట్ అంటే టీ కాలంలో మరి క్యూ కూలంల ఆవేశం ప్రవహిస్తే దాన్ని ఏమంటామంట? విద్యుత్తు ప్రవాహం అంటారు. దాన్ని ఏమంట? ఐ అంటామా? సో ఐకి ఫార్ములా ఏంటి? క్యూ బై టీ. సింపుల్ అన్న. ఛార్జ్ బై టైం వేస్తాం. ఛార్జ్ బై టైం అంటే ఆవేశము బై కాలం. గుర్తుంచుకోండి, ఆవేశం కాలం. ప్రమాణ కాలంలో తీగ ద్వారా ప్రవహించే ఆవేశాన్ని ఏమంటాము? కరెంట్ అంటాం, విద్యుత్ అంటాం. ప్రమాణం చెప్పండి. యూనిట్ ఏంటి? ఐకి యూనిట్ ఆంపియర్. ఏ ఆంపియర్ అంటామా? సాంపియర్ లేదా సింపుల్ ఏ అంటాం. మరి ఒక ఆంపియర్ అంటే అర్థం ఏంటి సార్ అంటే 1 సెకండ్ కాలంలో ఆవేశం అనేది కూలం వెళ్ళిపోవాలి. ఎంత వెళ్ళాలి? కూలం వెళ్ళాలి. 1 సెకండ్కి కూలం వెళ్ళాలి. అప్పుడు దాన్ని ఏమంటాం? ఆంపియర్ అంటాం. ఏమంటానన్నా? ఆంపియర్ అంటామాట. సో ఆంపియర్ ఈక్వల్ టు ఒకే 1 కూలం బై 1 కూలం బై 1 సెకండ్ చెప్పాలి. సింపుల్ చెప్పాలంటే కూలం బై సెకండ్. కూలం బై సెకండ్ ఏమంటాము? ఆంపియర్. ఐకి ఫార్ములా ఏంటి? క్యూ బై టీ. ఇప్పుడు చెప్పండి నాకు, క్యూ కావాలనుకో ఫార్ములా ఏంటి? ఐ ఇంటూ టీ. వీ నో వెరీ వెల్. 3 ఉన్నాయా? 2 ఇస్తే 1 కట్టగలము, అంతే కదా. వాడు అప్పుడప్పుడు క్యూ ఇస్తాడు, టైం ఇస్తాడు. వీ నో కట్టేస్తాయి. లేకపోతే క్యూ కావాలంటే ఐ ఇంటూ టీ చేయాలి. ఇంపార్టెంట్.
చెప్పండి క్యూకి ప్రమాణం ఏంటి కూలుంబే మరి 1 కూలుంబ్ అనగా డాష్ ఆంపియర్ ఇన్ సెకండ్ చెప్పాలి ఒక కూలుంబ్ ఈక్వల్ టు డాష్ అంటాడు అప్పుడప్పుడన్నా కూలుంబ్ ఈక్వల్ డాష్ అట ఆంపియర్ ఇంటూ సెకండ్ ఇలా కూడా చెప్పచ్చు ఆంపియర్ ఇంటూ సెకండ్ ఏమంటాము 1 కూలుంబ్ అంటాం ఇలాంటి నెక్స్ట్ బోల్ వస్తాయనన్నా ఇదే కాదు మరి కొలవచ్చా కరెంట్ని ఎస్ వై నాట్ ఖచ్చితంగా కొలవగల కదా చెప్పనన్నా విచ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చెప్పారు కరెంటు ఎలక్ట్రిసిటీ అంటాడు మరి ప్రవాహ విద్యుత్తును కొలిచే పరికరం ఏంటి చేస్తాను పేరే అమ్మీటర్ చెప్పండి ఏ మీటర్ అన్నా అమ్మీటర్ అమ్మీటర్ అన్నా ప్రమాణం ఏంటి ఆంపియర్ ఫార్ములా ఏంటి I = Q/T Q అంటే ఏంటి ఛార్జ్ అంటే ఆవేశం T అంటే టైం అంటే కాలము అంతే కదా సో కరెంట్ కావాలంటే ఆవేశం తెలియాలి టైం తెలియాలి అంతే కరెంట్ క్యాల్కులేట్ చేస్తామట కరెంట్ ఇందులో వస్తుంది ఆంపియర్లో వస్తుందని చెప్పుకోవచ్చు ఇదే కరెంట్ మనకి 2 రకాలు ఉంటుంది తెలుసు మీకు ఖచ్చితంగా 2 రకాలు ఉంటుంది కరెంటే ప్రవాహ విద్యుత్తు ప్రవహించే విద్యుత్ 2 రకాలు ఉంటుందట ఏసీ కరెంటు డీసీ కరెంటు ఇవన్నీ కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నా ఓకే ఇది జస్ట్ డెమో అంతే అన్న మరికొన్ని వీడియో గురించి సబ్స్క్రైబ్ చేసుకో జిఎస్ స్టడీ సెంటర్ అనకాపల్లి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే